ఇది అవుట్ కదా బాబు మౌతులు కాపన్నా అది పేరుకోదు ఏం చేస్తా ఇది తేలదా ఇక్కడ తెలిగించాలా మాడతాడు మాట్లాడు బాబు అయ్యో నాతో మాట్లాడంత అయ్యో మాట్లాడు బాబయ్య అది నారాయణ ఆది నారాయణ కణించు మేలు కళ్ళు జిల్లారా హరి నారాయణ ఆది నారాయణ కణించు మేలు కమలు జిల్లారా పీకి దాకా నొక్కరు కదా తీసుకున్నారా వద్దు వద్దు బతుకో వద్దురా వద్దురా వద్దు బతుకో వద్దురా వద్దురా వద్దు బతుకో వద్దురా వద్దురా వద్దు బతుకో వద్దురా ఎంతకొత్తరా బతుకురా వల్లవారే బతుకురా ఎంతకొత్తరా బతుకురా వల్లవారే బతుకురా వద్దురా దేవుడు గల్లవాడే బతుకురా వద్దురా దేవుడు గల్లవాడే బతుకురా ఏం చేయను నేను ఏం చేస్తాను ఏం చేస్తాను ఈ రాజుగారికి టైం ఏముంది అర్ధరాత్రిగాడు అభివృద్ధిగాడు ఒరే గొప్పన్న వచ్చాయి చూసే వెళ్ళిపోతున్నాను అంతేనా కాకే మరి ఆయనకి పని అయిపోయింది కదా కాకే కాకే ఏండో సోలాపురం అసలు పళ్ళు ఇంకో పళ్ళు ముక్కుడు నన్ను పిలిచింది కనబడింది బాబయ్య అదే ఎవరైతే కనగడ పక్కన మెదుగులు పాల్గొని పిలిచి చెప్పడం గొప్పన రే గొప్పన చాలా అభివృద్ధి అందరికి వెళ్ళమ్మ బ్రహ్మకలి వచ్చిందిరా చూసావు గొప్పన ఆకులు తెచ్చి పందులు ఇస్తాను మీరు పాకల పందులు అడితే బాపనా రే సోలాపురి ఈ గొల్లాల పిల్లమ్మ బ్రహ్మకలి ఆనందం వచ్చింది ఏ చూసావు కాపన్నా ఆవిడ రెండో పెళ్లి చేసి చంపేస్తారండి రెండో పెళ్లి కాదు నీకు వెళ్ళిపోతాను తమ్ముడు రెండో పెళ్లి దిగిరా ఈ రెండో పెళ్లి చేస్తానా ఎలా చేస్తాను సార్ ఎలా చేస్తాను రెండు పెళ్లి కావాలి నీకు ఓ కాపన్నా నీకు వినపడతలేదు అది నీకు వినపడతలేదు ఓయ్ ఒరే నీకు శివుడు ఉందది నీకు శివుడు ఉందా నీకు శివుడు ఉందా అదే అదే నాకుందా ఓడు ఓడు అది కాళ్ళ ఇప్పుడు దాకా నాకుందండి బావయ్య శివుడి నీకు ఎలా వచ్చిందో సార్ చెప్పకుండా అది ఎలా వచ్చిందంట బావయ్య మా అమ్మ బాబు కలిసి మా అమ్మ బాబు కలకొద్దండి నీకు ఇడిపోరేటి చెప్తున్నా నువ్వు అన్నమాట కదరా
ఇవి నువ్వు అన్నమాటనా? రే గోపనా ఇలానే సార్, ఇలానే సార్, బాక్స్ బాగా పడుతున్నాయి, నీకు వినపడతలేదు అంతే. ఒరేలు మీ అమ్మ నాన్న కలిసి నువ్వు అనొచ్చుగా ముందు, నువ్వు అనొచ్చు కదా, అన్నమాట అదే నెహరు. అతన్ని మా అమ్మనే కలిసి పెళ్లి సంబంధం చూసారండి. ఓ పెళ్లి సంబంధం చూసారు, ఆరుపూట చూసారు. ఆరుపుట్టు 6 పూట 7 పూట కదా ఇద్దరు మహమ్మ, అది ఆ పూట అంటారు. అదే మీరేమో అదే అంటారు, ఇవి ఇంగ్లీష్ తెలియని అదే చక్కెర కొడుతుంది. అదే బాబు ఆ పూట. అదే బావయ్య, తెలిసినోడికి పిల్ల మాత్రం పుట్టలో తలతలా తలతలా మెరిసిపోతుంది. మెరిసిపోతుంది. ఎవడం పిల్ల? అదే పిల్ల, మా పిల్ల మా ఆవిడే. వాళ్ళ కాబోయే ఆవిడ, ఇంకా నీకు మీ ఆవిడ అయిపోలేదు మీకు అది బాబా ఈ నువ్వు క్వశ్చన్ లేక అదే బావయ్య, అదే అదిరింది. మా పెళ్ళకి పంతులు పిండాలు ఆడతారా? అయ్యి బాబు ఊరుకోండి బాబు. అలా ఉంటుంది రేవు, అలాగే రేవులు కూడా అవసరం ఉంటాయి, అలాంటి దగ్గర కూర్చొని పిండాలు ఆడతాడు. ఏంటి బాబాయ్ నాకు పెళ్లి కావాలి కానీ ఏం పెడతా నాకెందుకు? పెళ్లి కావాలి. కావాలి. 2 ఇడి పెళ్ళి వేసాడు. ఈడి పెట్ట కదా ఎడం పెట్టరా ఇరుమహమా. నాకు మళ్ళీ ఇరు మొహం నేను మరి చూడండి, మరి నేను వద్దు అంటున్నావు, తిట్టాలంటావు, మళ్ళీ నేను తిడుతున్నావు. ఏడు బావయ్యా అదే మరి అంతే. ఏడు బావయ్యా వేసండి మా ఇంటికి పెట్టాడు అడ్డగారులు. తెరలు పెట్టాడు. అతను బావయ్యా పంతులు గారు తెగ చదివి వేస్తున్నారు మంత్రాలు. బాబు ఇంత తంత్రం ఉంది. ఏట పంచం గారు అన్ని చూసేస్తున్నాడేమో. ఏత పంచం కాదు. ఓయ్ బాబు దొరికిందే పెళ్ళి, నా పెళ్ళి దొరికిందమ్మా ఆయనకి. తెగ చదివేస్తాడు. ఇంకా నాకు కంగారు వచ్చేస్తుంది. అర్థాలు పెట్టారు కదా, అర్థాలు ఎప్పుడు చెప్తాడో మా ఆవిడ ఎప్పుడు చూద్దాం, నాకు కంగారు వచ్చేస్తుంది. ఫోటోలో చూసా కదా మరి. ఇక ఊరుకోమ్మా నవ్వుకుంటా, నువ్వు నవ్వేసుకుంటున్నావు. అతడు సెకండ్ వేస్తాడా? మా అమ్మ బాబు ఇచ్చారు 5 రూపాయల కాయంతో ఖర్చుకి. అప్పుడు 5 రూపాయల కాయింత ఉంది, 5 రూపాయల కాయంతో ఖర్చుకి మడతలేదు. ఆ మడత తీసి 5 రూపాయల కాయంతో అలా పంతులు గారు చేతిలో పెట్టేదండి. అంతే మహానుభావుడు అలా కలతో చూశారు. లక్ష్మీదేవి అలా బొట్లు పెట్టి మహానుభావుడు ఊటే మాట అన్నారు. ఆ చింతమే పూసింతమే కలిసింతమే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయగానే అర్థాలు తీసేయండి బావయ్య. అర్థాలు దిగానే మా ఆవిడ లేకుందనుకుంటా అట్లకర్ర మధ్యలోకి ఇంత లాభం ఉందండి. ఓహో ఏం కొద్దుకోలేండి బావయ్య, కుదరలేదు గోపలకి. ఇలాగే ఏముడుతండి దానిపైన ఏమడతా రుబ్బురు లాగా మా ఆవిడ ఉంది, పత్రం లాగా నేనున్నాండి బావయ్య. ఏం చేస్తారు ఇంకా ఈ కట్టి గంతో శ్రీకాలము ఈ పులిసి మొత్తం దిగాలనుకుని కళ్ళు మూసుకుని 3 ముళ్ళు వేసేస్తాండి బావయ్య. తోడనిందా 3 ముళ్ళు వేస్తే తోడనిందండి. మా ఆవిడ మేడ అంతకుండా గేది మళ్ళీ ఇంత మేడ మరి తోడేం చేసావు? తాడు మళ్ళీ పంతులు మళ్ళీ కట్టాడు పలుపు. ఓహో కట్టేటి ఇంత లావు అతడి బాగా వేస్తాడు బాగా వేసి అతను 3 రోజులకి మా ఆవిడ నాతో తోలేస్తున్నారు. నాతో తోలుతున్నారా? తోలుతారా బాబు, పంపుతారా గోపన్న? మా ఏళ్ళు తోలుతాం అంటారు. ఓహో మీ గొడవలలో తోలుతామంటారా? మా ఆవిడ ఉందండి, ఏవండి ఏవండి నేను అత్తడి నుంచి పుట్టింటికి వచ్చి చెప్పాను కాబట్టి మీరు పూలు తండి. అతండి బాబయ్య ఓ చెట్టు మొక్కమా నీకెందుకే టక్కడక్క తెచ్చేస్తానని పక్క పూలు తెచ్చి పెట్టాను. ఇంటికాడ ఆడసిన గుమ్మలో మా ఆవిడ ఇది చేస్తుంది సవరాల గురించి దాని పిల్లకింతే కదా. ఏం పూలు అయ్యి? అదే గొడ్రపు పూలు. అక్కడ కాలం మొగలిపోయిన కాలం పూలు కాలలో గోలు పూసేది రంగురంగుల పూలు. ఓహో తెలుపు నలుపు ఎరుపు అన్ని రంగురంగులు ఉంటాయి. బత్త పూలు తెచ్చి గుమ్మలా పడేసాను. అది మా ఆవిడ ఎరుపు కదా దీంట్లో ఏం కదా. ఓ బాబు మా ఆవిడ పువ్వులు తెచ్చారని ఇది తిరిగి 7 సవరాలు తెచ్చుకుంది. 7 సవరాలు తెచ్చుకుని
బాబాయ్ గురువు గారు కొత్త గురువు వచ్చారు. ఏడు బాబయ్య అతడు బాబయ్య 7 సంవత్సరాలు వచ్చి చక్క మా ఆవిడ జడేసుకుంటుంది చిత్రంగా చిత్రంగా జడలుకుంటుంది. మా ఆవిడ అడుగుతుంది కూర్చుని చిత్రంగా జడేసుకుంటుంది. మా ఆవిడ పిలకింతాయి కదా జడంత పిలకమ్మ మా ఆవిడకి అది జడ కాదు అదే అంటే మనిషి మాత్రం కొనువే ఇంత లాభపడుతుంది. లేదు బాబయ్య ఆ ఆవిడ చిత్రంగా జడేస్తుంది. కనిపించగాడు లావు అల్లిగాడు సన్నం అది కనిపించగాడు లావు అల్లిగాడు సన్నం అదేంటి అదండి బాబయ్య. మరి సవరం కల్పించావనుకో మరి సవరం అల్లుడికి అక్కడ లావద్దు కదా ఇక్కడ దాకా కరకంట అల్లుడికి సన్నం వద్దు కదా అక్కడ కల్పించగల లావు అల్లిగాడు సన్నం అలాగండి 7 జడ ఏకం చేసింది. ఏకం చేసి గొడ్డెక్కలు గుత్తంగా గుక్కోపోయింది. గుప్పేసి చక్క బయట వెళ్ళిపోయింది. ఏమండి నువ్వు పక్కలండి అతడు బాబయ్య మనం వెళ్ళిపోదాం పైదానండి వెళ్ళిపోదాంకి ఓ మొత్తం అయిపోయింది. ఆ జడ అంతా చెడు చుట్టుకుని మొత్తం అయిపోయి బయట వెళ్ళిపోయింది. ఏమన్నాడు చిన్న కారు కదా పెడతామా చిన్న కారు కట్టి వద్దా నా దగ్గర సైకిల్ ఉంది కదా మన సైకిల్ దుక్కుడి నువ్వు ఎక్కే తొక్కేస్తాను. మా ఆవిడ అలా పెరం ఓపిందంటే సైకిల్ అంతా వెళ్ళిపోతున్నాడు బాబయ్య. మరి మరి ఆవిడ పోదు కదా అతడు బాబయ్య అక్కడ 5 నిమిషాలు అయిపోయిందండి బాబయ్య. అతను సింహం పెద్దలు మొగులు కూడా వచ్చాం. మొగులు పోవడం రావుదడికి ముందు రోజు వెళ్ళాడంట మా అన్నయ్య గారు తిరుపతి దొడ్లోకి ఎదురు కట్టేసాడు. ఇక్కడ దొడ్లోకి ఎదురు కట్టేసాడు. ఆయనేమో ఎవరికి చెప్పదంటే గడ్డి ఏమని కదా అతని మా ఆవిడి మరి పువ్వులు తెచ్చాను కదా ఏం పువ్వులు పువ్వులు ఈ గేదె మా ఆవిడ ఏం కొంటున్నానో ఈదమ్మటో చూపించాలి కదా మా ఆయన తెచ్చాడని ఇంట్లో కలకుండా ఇలా ఈదమ్మ జడ ఏడేసుకుని వెళ్తుంది. అదే ఈదమ్మటో చూపిస్తుంది జనానికి దిగుతుంది నేల లేకుండా కులాయిని వస్తున్నాయి కదా నిలాటరేవులు లేవు అలా తీసుకుంటూ వస్తుంటే మా చిన్నాడు గారు ఏదికి చూసింది దొడ్లో ఉండి 2 రోజు మాడిపోయిందమ్మో ఆవిడ మంట ఉంది ఆవిడ మంట ఉండి దడి పడాలు బట్టలు కొట్టి కొట్టాలు ఎదకొట్టి పరిగెట్టుకు వచ్చి మా ఆవిడ చుట్టడుకుంది గేది చుట్టడుకుంది. ఓయ్ బాబా మా ఆవిడ చుట్టడుకుంది అనుకుని పరుగు వచ్చి మా గేతాకు నేను పెట్టుకున్నాను. మరే మా ఆవిడ చుట్టూ గేదిలాగా గేతోక నీళ్ళలాగా మా ఆవిడ చుట్టూ గేదిలాగా గేతోక నీళ్ళలాగా గేది బోరుగుండే పోయింది. అప్పటి నుంచి మా ఆవిడకి ఇంకా 3 కదా కాదు మొత్తం చుట్టూ పోయింది కదా అప్పటి నుంచి నాకు 3 కూడా లేదు బాబయ్య. మా ఆవిడకి కోపం వచ్చేసి మంట వచ్చేసి చంపేదనుకుని నా చేతిలో కట్టేసిన సావరంగా నన్ను చెత్త కొట్టేసింది బాబయ్య. ఎవడో మా ఆవిడే నన్నే 10 మంది కాదు మైక్ శాంతవరం పడుతుంది. 10 మంది ఇక్కడ ఉన్నారు మైక్ శాంతవరం పడుతుంది. నన్నే కొట్టింది మా ఆవిడి. ఆవిడ ఏం చేస్తారో తెలుసా అతను మరి వెనక తీసుకెళ్ళి నీట్గా చెప్తారు. సూపర్గా వచ్చారండి సూపర్గా కోపానంద గారు ఏం పని చేసి సూపర్గా వచ్చారు. అలాగే ఇంట్లో పెట్టి మీ ఆవిడ గుద్దే మా ఆవిడ 10 మందిలో కొట్టిందిరా అని చెప్తున్నారు. అది బయట చెప్పుకుందంటే కాదు అదని బాగా బాగా సోముడు కొట్టని చెప్తాను బాగా నీ చేతుల్లో చెప్పు. వచ్చింది బాబా
బాబు చెల్లెమ్మ అక్క అంతే రాజగారమ్మ వెళ్ళి చూసి వచ్చేది ఓ పలాసలమ్మ ఓ అన్నయ్య పిలిచావన్నయ్య అన్నయ్య అదే మరి అరువు కోకేసుకుంటే మరి ఉండేడు పద అన్నయ్య పిలిచావా అన్నయ్య కారణం చెప్పమంటావా అన్నయ్య చెప్తాను అన్నయ్య తెలిసిందన్నయ్య అన్నయ్య చెప్పమంటావా అన్నయ్య నల్ల నల్లని వాడు నాకు దిక్కు మొక్కు లేరన్నయ్య నా ఎవరు మేపేవారు ఎవరు లేరన్నయ్య పెద్ద కథ ఉందన్నయ్య అన్నయ్య నా ఎవరు పిలమంటావు అన్నయ్య గంగోత్రి గోమాత గోమాత అంటే అన్నయ్య అన్నయ్య ఓ అన్నయ్య అన్నయ్య నా ఆవు పేరు గంగోత్రి అన్నయ్య నా దోళ్ళ పేరు అన్నయ్య గోమాత అన్నయ్య మా ఇంటి మహాలక్ష్మి అన్నయ్య కవల పిల్లలు అన్నయ్య రెండుని చూసుకో అన్నయ్య బాగుందన్నయ్య చూసుకోన్నయ్య అలా తోడికేస్తున్నా పెట్టరా నువ్వు మధ్య దాంట్లో బ్రహ్మగలి ఏమని అభ్యసి ఏం చెప్తున్నారా నాయన గొల్ల జిల్లమతుకు వచ్చాడు చెప్పనియా ఓ అన్నయ్య నా ఎవరు మచ్చిక చేసుకోవాలన్నయ్యా మచ్చిక ఊరికే అమ్మ మా ఇంటికాడ పూలు మర్చికొడతారు నాకు గేదెలన్నీ మజ్జిగ సంతకాడ ఇచ్చే మజ్జిగ సరిపోలేదు అన్నయ్య అన్నయ్య నా ఆవుని శిరసు కాడి నుంచి సిరిపాదం వరకు అలా దుమ్మితే అన్నయ్య నా ఆవు నిన్నేం చేయదన్నయ్య అవునన్నయ్య చెప్పాలి కదమ్మా కంగారు కదన్నయ్య ఏం చేస్తామ్మా మాకు తెలుసు కదమ్మా అవునన్నయ్య అవునమ్మా తెంగరుడు కదా అవునవును తెంగరుడువే